నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు యంగ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. కుర్రాళ్లలో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగునైతే సొంతం చేసుకున్నాడు. అయితే సందీప్ కిషన్ ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. ఆ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఈ ఊరి పేరు భైరవకోన. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? చెప్పినట్లుగానే సందీప్ కిషన్, వర్ష, బొల్లమ్మ హిట్ కొట్టారా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఈ ఊరి పేరు భైరవకోన సినిమా స్టోరీ విషయానికి వస్తే, బసవ అంటే సందీప్ కిషన్, అతని ఫ్రెండ్ జాన్ అంటే వైవా హర్ష ఒక దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితో పాటు గీత అనే అమ్మాయి కూడా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్ని సంఘటనలు భయానకంగా తోస్తాయి. ఈ సమయంలోనే బసవ దొంగలించిన బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. అవి తిరిగి దక్కించుకోవాలంటే కుదరదు. అసలు ఆ భైరవకోనకి మిగతా ఊర్లకి ఉండే తేడా ఏంటి? గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు? తాను ప్రేమించిన భూమి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏంటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ పరంగా చూస్తే ఇది ఫ్యాంటసీ జానర్ చిత్రం. ఫస్ట్ హాఫ్ మొత్తం బసవ భూమి ట్రాక్ విడిగా నడుస్తుంది. భైరవకోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడంతో ఓ మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవ్వడం కలిసి వచ్చింది. ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడ నుండి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. భైరవకోన సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మొదలైన కథలోని ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటాయి. వీటికి మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా ఓ విషాదంతో ముగియడం ఆడియన్స్కి ఎమోషనల్ టచ్ని ఇస్తుంది. అన్నింటికీ మించి క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్లో జనరేట్ అయిన కాసంత ఫన్ రియాలిటీకి కాస్త దగ్గరగా కథ కావడంతో భైరవకోన సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. భైరవకోన పరిచయ సన్నివేశాలతో దర్శకుడు చాలా సులువుగా తన కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. ఎప్పుడైతే కథ భైరవకోనలోకి ప్రవేశిస్తుందో అక్కడ నుండి దర్శకుడు సినిమాను నడిపించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. నిజమైన చెప్తున్న పాట పెద్ద ఎసెట్. ఇక బీజిఎం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా కథతో నిండిపోవడంతో ఎడిటర్ ఎక్కడా వేలు పెట్టడానికి లేకుండా పోయింది. కెమెరా వర్క్ అయితే ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. నటీనటుల పనితీరు విషయానికి వస్తే, తెలుగులో ఎప్పటికైనా ఓ మంచి సక్సెస్కి అన్ని అర్హతలు ఉన్న హీరో సందీప్ కిషన్. సినిమా కోసం సందీప్ ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు. భైరవకోనలో కూడా ఈ కష్టం కనిపించింది. ఈ సినిమాలో లుక్ పరంగా కూడా చాలా బాగున్నాడు. ఇక భూమి పాత్రలో వర్ష, బొల్లమ్మ అద్దరు కొట్టింది. కావ్య తాపర్కి కూడా కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరకడం విశేషం. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అయితే అద్దరిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్ర మేరకు నటించారు. భైరవకోన సినిమాకు ఫస్ట్ హాఫ్ మెయిన్ లీడ్ వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ, మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా, డైరెక్షన్ కాస్త వీక్గా ఉండడం, మోషన్ మిస్ అవ్వడం మైనస్లుగా చెప్పాలి. ఇక భైరవకోన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం తప్పకుండా సంతృప్తితో తిరిగి వస్తారు. మొత్తంగా భైరవకోన అంటే ఫ్యాంటసీ చిత్రం.